హాయ్ అండి, ఎట్లున్నారు అందరూ? ఈరోజు ముందుగా అందరికీ ఈద్ ముబారక్. ఈరోజు స్పెషల్ ఈ ఐటమ్స్ చూస్తుంటే అర్థమవుతుంది కదా, ఖీర్ అండి, పాయసం. రకరకాల ఖీర్స్ ఉన్నాయి. ఇవాళ నేను అథెంటిక్ ముస్లిం స్టైల్ ఖీర్ చూపిస్తున్నాను. చిన్నప్పుడు ఈ ఖీర్ ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పి ఎదురు చూసేవాడిని అన్నమాట. జీడిపప్పు స్లైసెస్ కింద ఇలా పీసెస్ కింద కట్ చేసుకోండి. హోల్ అయితే బాదం పప్పుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పంచదార, సేమియా, కిస్మిస్ అండ్ నెయ్యి. మొదలు పెడదామా ఇంకా మరి. ఒక కడాయిలో 3 స్పూన్ల నెయ్యి తీసుకోండి. తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ జీడిపప్పు, కిస్మిస్, బాదాము 3 ఒకసారి వేయించుకోండి. కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు చూడండి. ఈ మధ్య కొంచెం బ్రౌనిష్ కలర్లో రావాలి. ఎక్కువ వేయించకూడదండి, మళ్ళీ నల్లగా మాడిపోతుంది. ఇప్పుడు కొలతకి ఒక గ్లాస్ సేమియాకి ముందు సేమియా వేయించుకోండి అండి. ఒక గ్లాస్, అది కూడా కొంచెం బ్రౌనిష్ కలర్లో అయ్యేంత వరకు వేయించుకోవాలి. అదే గ్లాస్ తోటి 1/4 కప్పు షుగర్ వేసుకోండి. దీంట్లో వేసుకుని సేమియాలోని కలుపుకోండి. యాక్చువల్గా సన్న సేమియా వాడతారండి, చాలా బాగుంటుంది అది కూడా. కాకపోతే నాకు దొరకలేదు. మీకు కనుక సన్న సేమియా దొరికితే అది వాడండి, ఎక్సలెంట్ ఉంటుంది. షుగర్ వేసాక ఎక్కువసేపు అంటే ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే తెలుసుగా షుగర్ సిరప్లా మారిపోతుంది అనమాట. అందుకని ఒక 2 నిమిషాలు కలుపుకోండి. ఈ లోపల సేమియా పంచదార వేగుతుండగా మీరు ఒక గిన్నెలో పాలు పెట్టుకుని కాగేంత వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు పంచదారను సేమియా ఎర్రగా వేగిపోయిందండి చూడండి. ఇప్పుడు మనం అదే కప్పుతో ఇందాక ఏ గ్లాస్ తోటి కొలత తీసుకున్నా అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు పాలతో ఉడకబెట్టుకుంటారు కొంతమంది. కాకపోతే ముందుగా ఉడికాక పాలు పోసుకుంటే ఆ రుచి వేరండి. ఈ విధంగా ట్రై చేయండి. ఒక గ్లాస్ సేమియాకి 2 గ్లాసులు నీళ్ళు పోసి ఉడకబెట్టుకోండి. చూడండి చిక్కబడి ఎంత బాగుందో పాకం పట్టి. ఇప్పుడు ఈ స్టేజ్లో టేస్ట్ చూడండి పంచదార. ఇంకా కావాల్సిన వాళ్ళు వేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ పాలు పోసుకోండి. ముందే పాలు పోస్తే ఏమవుతుందంటే నేను చెప్పినట్టు కొంచెం అంతగా ఉడకపోవచ్చు సేమియా. అందుకని ఇప్పుడు ముందు నీళ్ళతో ఉడకబెట్టుకుని తర్వాత పాలు పోసుకోండి. ఈ స్టేజ్లోనే యాలకులు మెత్తగా దంచుకొని ఆ పొడి వేసుకోండి. నేను వేయట్లేదు, ఎందుకంటే మా పాపకి అది నచ్చదు, అందుకని చెప్పి వేయట్లేదు. కానీ యాలకుల పొడి మాత్రం స్కిప్ చేయకండి, అదే టేస్ట్ ఇస్తుంది సేమియా మొత్తానికి, ఖీర్కి. కరెక్ట్గా 2.5 నిమిషాల తర్వాత చూడండి చిక్కపడి ఎంత బాగుందో. ఈ కన్సిస్టెన్సీలోని స్టవ్ ఆఫ్ చేసి మీ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. లేకపోతే ఇంకా కాసేపు అయ్యే కొద్దీ ఈ పంచదార పాకం వల్ల దగ్గరికి అయిపోతుందండి. అప్పుడు మళ్ళీ ఇంకో చిట్కా కూడా ఉంది, పాలను కొంచెం వేడి చేసి మళ్ళీ కలుపుకోండి. సాయంత్రం కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా గార్నిష్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో, వేడిగా తింటే అద్దరిపోతుందండి. ఇంకెంతే అండి. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఇంకుంటానా మరి. థ్యాంక్ యూ.